అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం నందు గురువారం ఉదయం 9:13 కలశ స్థాపన చేసిన నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ దివ్య దంపతులు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు. రోజుకొక అలంకరణతో దుర్గమ్మ నవరాత్రులు 9 రోజుల పాటు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా భక్తులు ప్రతిరోజు జరిగే కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా చింతకాయల రాజేష్ అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ గుడి కట్టించింది, గుడి దగ్గర ఉండి కట్టించింది అయిపోదు సార్. ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ తెలియదు. పూర్వం ఉండే పెద్దలకు మాత్రం తెలుసు, గుడి దగ్గర ఉండి కట్టించారు. అప్పుడులోని పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటే గుడి దగ్గర ఉండి కట్టించారు. మళ్ళీ ఈరోజు ప్రతి నవరాత్రుల రోజు, ఈ నవరాత్రుల రోజు ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంతో దర్శనమిస్తారు. సో భక్తులందరూ కూడా ఈ దర్శనానికి వచ్చి పవిత్రంగా చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. లాస్ట్ రోజు వచ్చేసి ప్రోగ్రామ్స్ ఏమీ ఉంటాయి. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, కమిటీ అంటే ఎక్కువ కమిటీని వేసామండి. ఈ ఎక్కువ కమిటీని ఒక్కటే కోరుకుంటున్నాను, ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా ఇలాగ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి, మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫస్ట్ అప్పుడంతా రోడ్ అంతా ఊడిపోయింది, రోడ్ అంతా పోయింది. అది కూడా వేసాం. ఆ ఆర్టీసీ ఇప్పుడు ఏదైతే సైటు ఉందో ఆర్టీసీ సైట్ దగ్గరే మనం పార్కింగ్ పెట్టాం. మొత్తం అంతా క్లీన్ చేసి పార్కింగ్ పెట్టాం. ప్రతి ఒక్కరు వచ్చి ఆ పార్క్ చేసుకొని వచ్చే విధంగా మేము ప్రతిదీ కరెక్ట్గా చేసాం. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి వచ్చి దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.